సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 17వ భాగంలో 1వ అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీ కంటిన్యూ చేద్దాం. మీ గత జన్మల నుండి కూడా సమాచారాన్ని రాబట్టవచ్చు. డ్రాయింగ్ కళ గురించి మీకు కొన్ని సమాధానాలు ఈ వర్తమానంలో అవసరముందని మీరు భావించినప్పుడు, గత జన్మలలో ఏదో ఒక జన్మలో మీరు డ్రాయింగ్ నేర్చుకుని ఉంటే దాని తాలూకు నైపుణ్యం ఈ జన్మలో మీ అంతర్ప్రపంచం ద్వారా అందించబడుతుంది. అట్లాగని గత జన్మల జ్ఞానాన్నంతా ఒక ఉప్పెనలా, ఒక తుపానులా ఇప్పుడు ఉపయోగించి తీరాలని నిబంధనలు ఏమీ లేవు. అన్ని జన్మల తాలూకు జ్ఞానం మీ మనోశక్తిలో, మీ అంతర్ప్రపంచంలో ఇప్పుడే ఈ వర్తమానంలో మీకు అందుబాటులో ఉంది. మీ దేహాన్ని ఇచ్చిన మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకుల జ్ఞానమంతా మీ దేహంలోని జీవకణాలలో క్రోడీకరించబడి ఉంది. మీ పూర్ణాత్మ, దాని అంశాత్మలు, ఇతర డైమెన్షన్స్లో ఉన్న మీరు, మీ గత జన్మలలోని మీరు, మీ పూర్వీకులు, మూల చైతన్యము నుండి జ్ఞానం మీ అంతర్ప్రపంచం ద్వారా మీ అందుబాటులోకి ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. మీరు ఏ దిశలో చైతన్య పరిణామం జరగాలో, లేదా ఎన్ని దిశలలో మీ ఆత్మ చైతన్య శక్తి విస్తరించాలో, ఏ లోకాన్ని ఎంచుకోవాలో అంతా మీ సంకల్ప శక్తిపై ఆధారపడి ఉంది. ఇతర డైమెన్షన్స్ లో ఉన్న మీరు సాధించే సాహస కార్యాల తాలూకు సమాచారం, జ్ఞానం అనేవి చైతన్య శక్తి ద్వారా మీ అంతర్శక్తికి అందించబడుతూ ఉంటుంది. ఈ విశ్వంలో మీరు ఒంటరివారు కారు. అనేకనేక కోణాలలో, అనేకనేక డైమెన్షన్స్ లో గల లోకాలలో ఏకకాలంలో వివిధ రకాల దేహాలను ధరించి మీ ఆత్మ విరాజిల్లుతోంది, చైతన్య పరిణామం చెందుతోంది. అన్నిటి నుండి మీకు కావలసిన జ్ఞానాన్ని మీ అంతర్ప్రపంచం నుండి రాబట్టవచ్చు. ఈ వర్తమానంలో మీ చైతన్య శక్తి ఎంతవరకు విస్తరించి ఉందో, మీ కాన్షియస్ మైండ్ ఎంత ఉందో, మీ జ్ఞాన పరిధి ఎంత మేరకు విస్తరించి ఉందో, మీ నమ్మకాల వ్యవస్థ ఎంత పరిధి వరకు ఉందో, వాటికనుగుణంగా మీ అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని రాబట్టి భౌతిక జీవితానుభవాలను వాస్తవం చెందించుకోవచ్చు. మీ జ్ఞాన పరిధి, చైతన్య శక్తి పరిధి, కాన్షియస్ మైండ్ పరిధులను ఎంత విస్తరింపజేస్తే అంత పెరుగుతుంటాయి. వాటి పరిధుల విస్తరణకు అవధులు ఉండవు. మీ తెలివితేటలను ఏ పరిధి విస్తరణకైనా పదును పెట్టవచ్చు. మీ బుద్ధి మరింత షార్పు చేయడంలో ఏ మేరకైనా విస్తరింపచేయవచ్చు. వీటికి సరిహద్దులేవీ ఉండవు. మీ భౌతిక ప్రపంచంలో మీ జీవితానుభవాలను, చైతన్య పరిణామ విస్తరణను అపరిమితంగా విస్తరింపచేయగల స్వేచ్ఛ మీకు ఉంది. మీరు సంకల్పించుకోకుండా, ఏదీ కోరకుండా, ఏదీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో గాని మరే ప్రపంచంలో గాని సాధింపబడదు. ఈ వర్తమానంలో ఏ నిర్ణయమైనా మీరు తీసుకోవాలి. ఈ వర్తమానం నుండే మీ జీవిత గమనం, మరి జీవితానుభవాల యొక్క దిశ మారుతుంటుంది. ఈ వర్తమానం వృత్తం యొక్క కేంద్ర బిందువైతే ఆ బిందువుకు అటూ ఇటూ ఉన్న వ్యాసార్థాలు గతం మరి భవిష్యత్తులవుతాయి. కొత్త కాన్సెప్టుతో, కొత్త ఆలోచన విధానంతో, నూతన వరవడితో కూడిన నమ్మక వ్యవస్థతో ఈ వర్తమానంలో నిత్య నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. భూతకాలంలో మీరు పొందిన జీవితానుభవాలకు ఈ వర్తమానంలో మీరు ప్రారంభించే నూతన జీవితానికి సంబంధం ఉండదు. గతంలో చేసిన తప్పులే మిమ్మల్ని ఇప్పటికీ పీడిస్తున్నాయి అనే వాక్యం మీకొక సామెతగా ప్రచారంలో ఉంది. కాని ఆ వాక్యం శుద్ధ తప్పు. గత జన్మలలో చేసిన కర్మలే ఈ జన్మలో అనుభవించాలి అనే వాదన కూడా శుద్ధ తప్పు. మీ అంతర్ప్రపంచంలో అపారమైన, అనంతమైన శక్తి ఉంది. సంపూర్ణ జ్ఞానాన్ని పూర్ణాత్మ, దాని అంశాత్మలు, మీరు అనేక డైమెన్షన్స్ లో వివిధ దేహాలలో ఉన్న మీరు నుండి మీరు ఏ క్షణంలో సంకల్పిస్తే ఆ క్షణం నుండే మీ అంతర్ప్రపంచం నుండి అందించబడుతుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ఏకకాలంలో ఒకేసారి నడుస్తున్నాయి. ఒక వృత్త పరిధి
120 డిగ్రీల కోణంతో 3 సమాన భాగాలుగా చేయండి. ఒక భాగం వర్తమానమైతే మిగతా 2 భాగాలు గతం, భవిష్యత్తు అవుతాయి. వృత్తం అందులోని 3 భాగాలు అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు ఇప్పుడే మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీరు కాలాన్ని ఒకే డైమెన్షన్లో ప్రామాణికతగా తీసుకోవడం వల్ల గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ఏర్పడ్డాయి. మల్టీ డైమెన్షన్ ఆత్మకు కాలం కూడా మల్టీ డైమెన్షనల్గా ప్రామాణికంగా తీసుకోబడుతుంది. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ను సాధన చేయండి. 1. సుఖాసనంలో హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొన్ని నిమిషాల పాటు గమనించండి. 2. మీ మనస్సుకు హాయిగా అనిపించినప్పుడు మీ దేహం ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా శక్తివంతమవుతుందని, ఉత్తేజాన్ని పొందుతుందని ఊహించుకోండి. 5 నిమిషాల పాటు అలా ఊహించుకోండి. బాగా రిలాక్స్ అవ్వండి. 3. భౌతికంగా కానీ, ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మీరు ఏది సంకల్పించుకున్నారో అది ఇప్పటికే వాస్తవం చెంది మీ జీవితానుభవంలో ఉన్నట్లు ఎమోషన్స్, ఫీలింగ్స్తో, ఊహాశక్తితో కలలు కనండి. ఈ ప్రక్రియను కూడా 5 నుండి 10 నిమిషాలు సాధన చేయండి. 4. మీ అసక్తత గురించి, లేమి గురించి, అసాధ్యం గురించి ఎటువంటి పరిస్థితులలోనూ మీ ఊహాశక్తిలోనికి రానివ్వకండి. 5. ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరి ద్వారా జరుగుతుందో అని సంశయాలు పెట్టుకోకుండా మీ అంతర్ప్రపంచాన్ని విశ్వసించండి. మీ నమ్మకాలకు, విశ్వాసాలకు, మీ ఆలోచనలకు గల శక్తి తీవ్రత అనుగుణంగా భౌతిక వాస్తవం సృష్టించబడుతుంది. బాల్యంలో మీకు నూరిపోసిన ఆలోచనలు, నమ్మకాలు మిమ్మల్ని ఇప్పటికే బలంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ వర్తమానం అనేది మాత్రమే కాకుండా రేపు అనేది కూడా ఉంటుందని మీకు బాల్యంలో నూరిపోశారు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, జీవరసాయనికంగా, ఎమోషన్స్ పరంగా మీరు ఇప్పుడు పొందే అనుభవాలన్నీ దాదాపుగా చిన్నతనంలో పొందిన నమ్మకాల వల్లనే సంభవిస్తున్నాయి. వర్తమానం నుండే నిత్య నూతనమైన జీవితాన్ని ప్రారంభించవచ్చునని మీకు తెలియాల్సి ఉంది. బాల్యములో మీకు నూరిపోయబడిన నమ్మకాలను ఈ క్షణమే పరిత్యజించి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పూనుకోవాలి. మీ తల్లిదండ్రుల ద్వారా, సంఘం ద్వారా, ఈ విద్యా వ్యవస్థ ద్వారా పరిమిత జ్ఞానం మాత్రమే మీకు బోధింపబడుతుంది. ఆవగింజంత విశ్వాసం ఒక పర్వతాన్ని కదిలించి వేయగలదు అని ఒక సూక్తి బైబిల్లో ఉంది. ఆవగింజంత విశ్వాసం మీ ఆరోగ్యాన్ని పటిష్టపరచగలదు. అదే విశ్వాసాన్ని నెగిటివ్గా ఉపయోగించినప్పుడు ప్రకృతి వైపరీత్యాలను కూడా సృష్టించగలదు. మీ ఆలోచన తరంగాలను, సంకల్పాలను ఏ వైపు మళ్లిస్తున్నారో ఆ వైపు భౌతిక సంఘటనలు సృష్టించగలరు. మీకు అనారోగ్యం పట్ల విశ్వాసం, నమ్మకం ఉన్నట్లయితే లేదా అనారోగ్యం సంప్రాప్తిస్తుందని భయపడుతున్నట్లయితే అనారోగ్యమే ఎదురవుతుంది. ఆత్మపరంగా, దేహపరంగా మీకు ఎన్నో సందేశాలను ఇవ్వడానికి కలలు చాలా ఉపయోగపడతాయి. దేహపరంగా మీకున్న దీర్ఘకాలిక వ్యాధికి లేదా ప్రాణాంతక వ్యాధికి కలల ద్వారా చికిత్స జరుగుతుంది, లేదా కలల ద్వారా ఏ ఔషధాలు తీసుకోవాలో సందేశం అందించబడుతుంది. జాగృత అవస్థలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని కలల ద్వారా అందించబడుతుంది. ఆత్మ యొక్క మల్టీ డైమెన్షనల్ స్వరూపాన్ని, ఆత్మ యొక్క అనంతమైన శక్తిని గురించి మీకు కలల ద్వారా తెలియజేయబడుతుంది. మీ ఆలోచన విధానం మారిన తక్షణమే మీ దేహం మరి మీ భౌతిక పరిస్థితులు కూడా ఆ క్షణము నుండే మార్పులకు లోనవుతాయి. కొన్ని సంవత్సరాల తరబడి ఒక మొండి వ్యాధితో సతమతమవుతున్న వ్యక్తి అకస్మాత్తుగా తన ఆలోచన విధానాన్ని మార్చుకుని కళల పట్ల మొగ్గు చూపినాడనుకోండి. ఆ క్షణం నుండే అతని దేహంలో ఎవ్వరూ ఊహించని మార్పులు సంభవించి అతని వ్యాధి నయమవడము, ఆ కళలను అభ్యసించడానికి అతని దేహం తయారవ్వడము జరుగుతుంది. ఆత్మజ్ఞాన జిజ్ఞాస, కళలు, మతం, రాజకీయాలు, ప్రేమ వ్యవహారాలు ఇలా చాలా విషయాల పట్ల మీరు ఆసక్తి కనబరచడం,
వాటికనుగుణంగా మీ దేహంలో మార్పులు జరిగి భౌతిక పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తుంటాయి. మీ మనోశక్తి నుండి వ్యాధి జన్మిస్తుంది కానీ మీ దేహం తనంతట తాను ఏ వ్యాధిని సంక్రమింపజేసుకొనజాలదు. భౌతిక పరిస్థితులు కూడా అలాగే సృష్టించబడుతున్నాయి. ఈ ప్రపంచంలో దుఃఖం, విషాదం, అన్యాయం అపారంగా ఉన్నాయని విశ్వసించే వ్యక్తికి అతనికి ఎదురయ్యే అన్ని భౌతిక పరిస్థితులు దుఃఖం, విషాదం, అన్యాయాన్ని తీసుకొస్తాయి. ఇతరులలో కూడా దుఃఖం, విషాదాన్ని వెతుక్కుంటుంటాడు. మీరు దేని పట్ల ఆసక్తి చూపుతుంటారో, దేన్ని విశ్వసిస్తుంటారో, దేని గురించి భయపడుతూ కలత చెందుతుంటారో వాటికి సంబంధించిన భౌతిక సంఘటనలను మాత్రమే మీ జీవితానుభవాల్లోనికి ఆహ్వానిస్తారు. మీ నమ్మకాలకు అనుగుణంగా సామాజిక గ్రూపులు, రాజకీయ గ్రూపులు, స్నేహితులు లేదా పర్సనల్ అనుభవాలు మీ వైపు ఆకర్షింపబడుతుంటాయి. మీ నమ్మకాల ద్వారా మిమ్మల్ని మీరు హిప్నటైజ్ చేసుకోవడం ద్వారా మీరు వాటి వైపు ఆకర్షించబడమో లేదా మీరు వాటిని ఆకర్షించడమో జరుగుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను బాధ్యతలుగా స్వీకరించండి. ప్రతి సమస్య తనతో పాటు ఎంతో జ్ఞాన సందేశాన్ని మోసుకుని వస్తుంది. ప్రతి సమస్యను సవాలుగా స్వీకరించి దానిని అధిగమించడం ద్వారా మీకు మానసిక పరిణితి మరి ఆధ్యాత్మిక పరిణితి పెరుగుతుంటాయి. సమస్య నుండి పారిపోవాలనుకోవడం పిరికితనమైన చర్య. మీ ఆత్మశక్తితో పరిష్కారం కాని అసాధ్యమైన సమస్య అంటూ ఏదీ ఉండదు. ఇతరుల నుండి సానుభూతిని ఆశించకండి. సమస్య అనేది మీ ఆత్మశక్తి కంటే గొప్పది కాదు. సమస్యను సాహసోపేతంగా ఎదుర్కోవాలి. ప్రతి దానికి ఇతరులపైన ఆధారపడడం, ఇతరులు తమకు చేసి పెడతారని ఆశించడం లాంటివి మీ ఆధ్యాత్మిక శక్తిని, జీవశక్తిని కించపరిచినట్లవుతుంది. ప్రార్థన కూడా అలాంటిదే. మీ సమస్యలను పరిష్కరించాలని దేవుడు అనే వాడిని వేడుకోవడం అపారమైన మీ ఆత్మశక్తిని విశ్వసించకపోవడం వల్లనే జరుగుతుంది. వాస్తవానికి దేవుడు మీ అంతర్ప్రపంచంలోనే ఉన్నాడు. మీ ఆధ్యాత్మిక దౌర్బల్యం మరి మానసిక దౌర్బల్యం వల్ల మీరు ప్రార్థనను ఆశ్రయించడం జరుగుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే అన్ని జీవిత అనుభవాలకు మీరు బాధ్యత వహించవలసి ఉంది. బాధ్యత అనేది మిమ్మల్ని సాహసవంతుల్ని చేస్తుంది. బాధ్యత అనేది మీకు ఆధ్యాత్మిక పరిణితిని పెంచుతుంది. ప్రతి దానికి ఇతరులపైన ఆధారపడడం మానుకోండి. మీ ఆత్మ ప్రబోధం ప్రకారమే నడుచుకోండి. ఈ వర్తమానంలోనే సమస్య మరియు పరిష్కారం సృష్టించబడి వాస్తవం చెందుతున్నాయని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఆత్మశక్తిని ఆశ్రయించడం ద్వారా సమస్య గురించిన అస్పష్టత, అయోమయం వాటంతటవే కనుమరుగవుతాయి. ఈ భూమి మీద లేదా మరే లోకంలోనైనా ప్రతి జీవాత్మ తన ఆత్మశక్తి ద్వారా రక్షణ కవచం కలిగి ఉంటుంది. మీ అనుమతి లేకుండా ఈ విశ్వంలో ఏ శక్తి ఆ రక్షణ కవచాన్ని ఛేదించి మీకు హాని తలపెట్టడం జరగదు. మీ అంతర్ప్రపంచంలో గల ఆ రక్షణ కవచం దుర్భేద్యమైనది. మీకు ఎదురయ్యే భౌతిక సమస్యలు, అనారోగ్యం కాన్షియస్ మైండ్ పరిధిలో ప్రభావితం చేసి కాన్షియస్ మైండ్ పరిధిని విస్తరింపచేస్తున్నాయి. అంతర్ప్రపంచంలో భౌతిక సమస్యలు, అనారోగ్యం అనేవి ఉండవు. మీ మైండ్ యొక్క పరిధిని పెంచడం కోసం భౌతిక సమస్యలు, అనారోగ్యాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ విశ్వంలో మీరు దేనికి భయపడాల్సిన పనిలేదు. అన్నింటినీ మీ చైతన్య పరిణామం కోసం సృష్టించుకుంటున్నారు. సమస్యల నుండి తప్పించుకుని పారిపోతే అవి మరో రూపంలో మీకెదురవుతాయి. అవి మీ నుండి దూరంగా వెళ్లవు. ఎందుచేతనంటే వాటిని సృష్టించింది మీరే కనుక. మీ నీడ మిమ్మల్ని ఎలా వెంబడిస్తుందో సమస్య కూడా అదే విధంగా వెంబడిస్తుంది. సముద్రం నుండి అల ఎలా పుట్టిందో మీ ఆలోచనల నుండి సమస్య కూడా అలాగే పుట్టింది. సముద్రానికి అల ఎంత అవసరమో మీ అంతర్ప్రపంచానికి సమస్య అంతే అవసరమని మీరు తెలుసుకోవాలి. భౌతిక సంఘటనలు అనేవి లేకుండా, కర్మలను ఆచరించకుండా జీవాత్మలు ఈ భూభౌతిక ప్రపంచంలో చైతన్య పరిణామం చెందడం జరగదు. ఆరోగ్య సమస్యలు, భౌతిక సమస్యలు సృష్టించబడడానికి మీరే కారణం. అయితే వాటిని ఎదుర్కొని పరిష్కరించుకోవడానికి కూడా మీరే కారకులు కావాలి. దేహం మరి మైండ్ మధ్య సమన్వయం లోపించినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అధిగమించడం ద్వారా మీలో సృజనాత్మక శక్తి పెంచబడుతుంది.
చైతన్య పరిణామం మరో ముందడుగు వేస్తుంది. మీరింకా అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే దేహం, మైండ్ మధ్య ఎక్కడ సమన్వయం లోపించిందో మీ అంతర్ప్రయాణం ద్వారా తెలుసుకొని దానిని సరైన రీతిలో సరిదిద్దుకోండి. మీరు ఈ ప్రకృతి ఒక విడదీయరాని భాగం. ఏ దివ్యశక్తి వల్ల మీరు మరి ఈ ప్రకృతి సృష్టించబడిందో అదే దివ్యశక్తి ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. మీ భౌతిక ప్రపంచమంతా దివ్యశక్తితో నిండి ఉంది. మీ చైతన్య పరిణామాన్ని పెంచడంలో ఎంతో ఉత్తేజకరంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ఒక జంతుజాతి సమూహంలో ఏదైనా జంతువుకు జబ్బు చేసినప్పుడు మిగతా జంతువులు దానిని ఏకాంతంగా ఉంచి విశ్రాంతి తీసుకునేటట్లు చేస్తాయి. ఇది చాలా సహజమైన విధానం. జబ్బు చేసినప్పుడు ఆ జంతువు ఔషధీ మొక్కల భాగాలను సేవించడమో, నది ఒడ్డున బురద గుంటలో దేహాన్ని ముంచడమో ద్వారా సహజ హీలింగ్ చేసుకోవడమో చేస్తుంది. మీ డాక్టర్లు జబ్బు చేసిన వాళ్లను ఆసుపత్రిలో కుక్కేసి ప్రకృతికి దూరంగా చాలా దయనీయమైన పరిస్థితిలో బందీలను చేస్తున్నారు. ఈ విధానం చాలా అసహజమైనది. డాక్టర్లు, నర్సుల జాలి, దయ్య దాక్షణ్యాల మీద వ్యాధిగ్రస్తులను ఆధారపడేటట్లు చేసి దివ్యమైన అంతర్శక్తి పట్ల విశ్వాసం కోల్పోయేటట్లు చేస్తున్నారు. జైళ్లల్లో ఖైదీలను కూడా చాలా అసహజమైన పద్ధతిలో బందీలుగా చేసి ప్రకృతికి దూరంగా ఉంచుతున్నారు. ద్వేషం అనేది ద్వేషానికి సమాధానం కాదు. ఖైదీలకు బాహ్య ప్రపంచంతో బంధాలను తెంచేసి వాళ్లను ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా ఎదగనీయకుండా చేయడం చాలా హీనమైన చర్య. జైళ్ల నుండి విడుదలైన తరువాత వాళ్లు మరింత వక్ర మార్గంలో నడిచేందుకు మీరే ప్రోత్సహిస్తున్నారు. జైళ్లల్లో ఉన్నప్పుడు వాళ్ల జీవశక్తిని అణగదొక్కడం ద్వారా మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.